ఇప్పుడు అలా కాదండి. సరే నేను ఏమడిగాను, ఈ 10 ఏళ్లలో ఎవరేం చేస్తారో చెప్పండి అని చెప్పాను. సరే మీరు చెప్పారు, ఆయన చెప్పారు. రామ్మోహన్ గారు మీకేమనిపిస్తోంది? సరే వాళ్ళు చేస్తాం ప్రగతి అని వాళ్ళు చెప్పుకునేది వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చేస్తామని చెప్తున్నారు. అసలు నిజంగా ప్రగతి కనిపించాల్సింది ఎవరికి, అభివృద్ధి కనిపించాలి? ప్రజలకు కనిపించాలి. నిజంగా ప్రజలకి ప్రగతి అభివృద్ధి కనిపించింది ఎప్పుడైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సవాల్ ఇచ్చాను శ్రీనివాస్ గారికి ఏమంటే మనం కూడా పౌరులు ఏమంటే ప్రభుత్వాలు శాశ్వతం కదా. ఇప్పుడున్న ప్రభుత్వమే పాత మొదటి 5 ఏళ్ళు ఏం జరిగింది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, 2వ 5 ఏళ్ళు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందో ఒక వివరణ ఇస్తే అయిపోద్ది కదా. క్లియర్ లెక్కలైతుంటాయి కదా, తప్పు ఉండదు కదా. రెండోది లోకల్స్ కి ఉద్యోగాలు అనేది ఇప్పుడు తప్పుకు తప్పు ఒప్పు ఇప్పుడుగా. ఎందుకంటే అమరావతిలో ఏం చేశారని శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే అన్యాయం ఇద్దరు ఏం చేసినట్టు కదా. ఒకరినొకటి చెప్పుకుంటే మొత్తం మీద ఇద్దరు బండారం బయటపడుతుంది కదా. నేను రెండోది ఏమంటాను, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు ఐడి బొల్లారం అని జస్ట్ మన పటం చెరువు పక్కనే ఉంటుంది. అక్కడ ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 10-12 మెడికల్ కంపెనీలు కాలిపోయింది. అప్పుడు మేము నిధి నిర్ధారణకు వెళ్ళాం. వెళ్తే అక్కడ కంపెనీ యజమానులు ఏమన్నా రామ్మోహన్ గారు కనీసం ఇంటి పక్క ఉన్నవాడు కూడా వచ్చి నీళ్లు పోయలేదండి, పరిశ్రమలు కాలిపోతుంటే ఇంకా చోద్యం చూస్తూ నిలబడ్డారండి అని నేను ప్రశ్న వేస్తాను. మీరు ఇంతమంది భూములు గుంజుకున్నారు కదా, ఇక్కడ భూములు తీసుకున్నారు కదా, వాళ్ళకి ఒక్కడికైనా వాచ్మెన్ ఉద్యోగం ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. మనకి వాడు కాలిపోతే ఎందుకు ఉంటుంది నీకు? వాడు ఎందుకు వస్తాడు? నీళ్లు పోవడానికి ఎందుకు వస్తాడు? నాది అనుకున్నప్పుడు వస్తాడు కదా. కనీసం వాచ్మెన్ ఉద్యోగం ఇవ్వలేదు. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఇదేమో నెగిటివ్ ఉదాహరణ. ఎందుకంటే వాడు ఉద్యోగం లేకపోతే వాడు ఉంటేది, లేకపోతే పోతే పోయింది అనుకున్నాడు. కానీ అది విశాఖ కర్మాగారం. ఆనాడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండేవాడు, స్పెషల్ ఆఫీసర్. దానికి స్కిల్స్ లేవు అని ఉద్యోగాలు ఇవ్వమన్నారు. భూ నిర్వాసితులకు భూమి ఇవ్వాలి, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి, స్కిల్స్ లేవని. అప్పుడు 1000 మందికి స్కిల్స్ డెవలప్ చేసి మొత్తం 10,000 మంది లోకల్ గా ఉద్యోగాలు ఇప్పుడు జరిగింది అంటున్నాడు. ఏం లేదు, స్కిల్స్ లేవు కదా, 6 నెలలు ట్రైనింగ్ ఇద్దాం, నష్టం ఉంది అన్నాడు. ఆ చిన్న పని చేయలేమా ఈ ప్రభుత్వం? ఒక అధికారి చేసిన పని, ఒక చిన్న పని ప్రభుత్వం చేయలేదు అంటున్నాను. అందుకని లోకల్స్ కు ఉద్యోగాలు ఇస్తే తప్పనిసరి ఆ పరిశ్రమ మాది అని కాపాడుకుంటారు. లేకపోతే ఆ పరిశ్రమ వచ్చినా రాకుండా లాభం లేదంటాడు. లోకల్స్ అంటే 2 రకాలు. ఇప్పుడు 2013 RR చట్టం వచ్చింది. దాంట్లో ఏంటంటే ఒక మనిషికి భూమి ఉండాల్సిన అవసరం లేదు, ఆ మనిషికి ఎలాంటి ఇల్లు పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ ఊళ్ళో ఉంటే చాలు, ఆ ఊరి మీద ఆధారపడి ప్రవృత్తుల్లో ఉంటే చాలు. ఏదైనా అగ్రికల్చర్ లేబర్ కానివ్వండి, వాళ్ళు కూడా నిర్వాసులకు పరిగణించి ఇచ్చే చట్టం మానవీయ చట్టం కాంగ్రెస్ హయాంలో 2013లో వచ్చింది మనకు RR చట్టం. మనకు మన్మోహన్ సింగ్ గారినప్పుడు దాన్ని అమలు చేయమనండి, బ్రహ్మాండంగా అయిపోతుంది. భూమికి పరిహారం వస్తుంది, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం అన్ని చోట్ల ఉద్యోగాలు ఇవ్వలేము. ఇప్పుడు ఒక పెద్ద సాగునీటి ప్రాజెక్టు కడతాం, అక్కడ ఉద్యోగాలు ఏముంటాయి? నీళ్ళే పోతాయి కదా. వాళ్ళకి ఏం చేయాలి? ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరే వాళ్లకు అవసరమైన పరిశ్రమల్లో కానీ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేయాలి. అందుకని అన్నిటికీ ఒకటే పరిష్కారం, పిడుక్కు బియ్యానికి ఒకటే ఉండదు. మనకు ఉన్న అవకాశం చెప్తున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు ఇప్పుడు ఏదైతే నేను గూగుల్ హబ్ ఎట్లా అంటున్నానో, భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక పెద్ద వరం అంటున్నాను నేను. భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం విజయనగరం, శ్రీకాకుళం, వెంకటమండ జిల్లాలో కాదు, పరంపురం దాకా మనం పరంపురం అసలు పరంపురం కూడా మనది ఎవరు రకం చెప్పాలి, అక్కడ దాకా మన పోటీ వస్తుంది. రెండోది నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు మద్రాసు ఉన్నది. దానికి అనుగుణంగా మనం పరిశ్రమలు పెంచుకోవచ్చు. ఇవాళ ఇటుపోతే అనంతపురము, కడప కొంచెం బెంగళూరు దగ్గరగా ఉంటే అనంతపురం, కనుక అనంతపురంలో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కర్నూలు, హైదరాబాద్ రాజకీయాలు పక్కన పెడతాం, కొంచెం రాజకీయాలు పక్కన పెడతాం. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. ఓ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి కాకపోతే అడగండి. ఏమంటే అంటే ఎప్పుడు కూడా గోపనగరం ఒకటే రోజు నిర్మాణం కానంటే హైదరాబాద్ కూడా 450 ఏళ్ళ చరిత్ర. నిన్నటితో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు చెప్పుకుంటే కరెక్ట్ కాదంటున్నాను. మోషన్ అహ్మద్ గారు, సమయం అయిపోతుంది, మీరు మళ్ళీ కట్ అయినట్టుంది. మోషన్ అహ్మద్ గారు, మీరు కంక్లూడ్ చేయండి. ఎప్పుడు ఈ క్షేత్రస్థాయి ప్రాజెక్టు పూర్తి అయితే, ఎప్పుడు ప్రజలకి